మనందరి జీవితాన్ని మార్చేయగల 2 సూపర్ పవర్స్ గురించి ఈరోజు మాట్లాడుకుందాం. అవే క్రమశిక్షణ మరియు ఏకాగ్రత. ఇవి రెండూ కలిస్తే ఒక మ్యాజిక్ లాంటివి. మనలో ఉన్న అసలైన శక్తిని బయటకు తీసుకొస్తాయి. ఒక్కసారి ఆలోచించండి, మన చుట్టూ చాలామంది ఫెయిల్ అవుతుంటారు. ఎందుకు? వాళ్ళకి తెలివితేటలు లేకనా? అస్సలు కాదు. అసలు కారణం వేరే ఉంది. అవును, ఇదే నిజం. పరధ్యానం, డిస్ట్రాక్షన్. ఈ రోజుల్లో మన విజయానికి అతి పెద్ద శత్రువు ఇదే. మన ఫోకస్ని దొంగిలించేదిదే. సో ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. మన అసలు శత్రువు బయటెక్కడో లేడు, అది మన పరధ్యానమే. దాన్ని గనక మనం ఓడించగలిగితే విజయం మనదే. సమయం దగ్గరికి వస్తే మనందరం సమానమే. ఒక స్టూడెంట్ అయినా, ఒక కోటీశ్వరుడైనా, ఎవరికైనా రోజుకు ఉండేది 24 గంటలే. ఒక్క సెకను ఎక్కువగాని తక్కువగాని ఉండదు. అందుకే తేడా సమయంలో లేదు, ఆ టైంని ఎలా వాడుతున్నావన్న దగ్గరే ఉంది అసలు విషయం. అదే ఫోకస్, అదే మొత్తం గేమ్ని మార్చేస్తుంది. ప్రతిరోజూ మన ముందు 2 దారులు కనిపిస్తాయి. ఒకటి మనల్ని పైకి తీసుకెళ్తుంది, రెండోది మనల్ని ఎక్కడికి తీసుకుపోదు. మరి ఈ 2 దారుల కథ ఏంటో చూద్దామా? ఒకవైపు ఒకరు కష్టపడి చదువుకుంటూ కొత్త విషయాలు నేర్చుకుంటున్నారు. మరోవైపు ఇంకొకరు గంటల తరబడి సోషల్ మీడియాలో స్క్రోల్ చేస్తూ టైం వేస్ట్ చేస్తున్నారు. ఒకరు ఒక స్కిల్ నేర్చుకుంటూ తమని తాము బిల్డ్ చేసుకుంటున్నారు. ఇంకొకరు తమ పరిస్థితి బాలేదంటూ కంప్లైంట్స్ చేస్తూ కూర్చున్నారు. ఒకరు తమ లక్ష్యం కోసం ప్రాక్టీస్ చేస్తున్నారు, ఇంకొకరు ఆ సమయాన్ని వృధా చేస్తున్నారు. చూసారా తేడా? మరి 2 దారులు ఎక్కడికి దారితీస్తాయి? మనం ప్రతిరోజూ తీసుకునే ఈ చిన్న చిన్న నిర్ణయాలు జస్ట్ ఒక్క సంవత్సరంలో మన జీవితాన్ని ఎంతలా మార్చేస్తాయో తెలుసా? ఆ మార్పు ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఇది పక్కా. సరిగ్గా సంవత్సరం తర్వాత ఈ ఇద్దరి జీవితాలు అస్సలు పోలికే లేకుండా పూర్తిగా వేర్వేరుగా ఉంటాయి. ఇది గ్యారంటీ. రోజంతా కష్టపడక్కర్లేదు, కేవలం 2 గంటలు. కాని ఆ 2 గంటలు మాత్రం 100% ఏకాగ్రతతో ఉండాలి. అంతే. ఆ 2 గంటలని ప్రతిరోజు అంటే 365 రోజులు కంటిన్యూ చెయ్యాలి. ఈ కన్సిస్టెన్సీలో ఉన్న పవర్ మామూలుది కాదు. చిన్న చిన్న అడుగులే ఒక పెద్ద విజయాన్ని నిర్మిస్తాయి. ఫలితమేంటో తెలుసా? ఇక మీరు సగటు మనిషిలా ఉండరు. మీ కష్టం, మీ నిబద్ధతే మిమ్మల్ని అందరికన్నా ముందు నిలబెడుతుంది. మీరు అసాధారణంగా ఎదుగుతారు. క్రమశిక్షణ అనగానే చాలామందికి ఏదో భారంలా అనిపిస్తుంది. కాని నిజానికి అది మన ఆయుధం. మన మైండ్ సెట్ని మార్చుకోవాలి. గుర్తుంచుకోండి, క్రమశిక్షణ అంటే శిక్ష కాదు. అది మనమీద మనకున్న గౌరవం, ఆత్మగౌరవం, మన భవిష్యత్తు కోసం మనం వేసుకుంటున్న పునాది. ఇంతకంటే గొప్ప సెల్ఫ్ రెస్పెక్ట్ ఏముంటుంది? సరే, మరి మొదలు పెట్టడం ఎలా? ఇదిగో ఒక సింపుల్ 30 రోజుల ఛాలెంజ్. నెంబర్ 1, మీ జీవితం నుంచి ఒక డిస్ట్రాక్షన్ని పూర్తిగా తీసేయండి. నెంబర్ 2, రోజూ కన్నా ఓ అరగంట ముందు లేవండి. నెంబర్ 3, ప్రతిరోజూ ఒక స్కిల్ని ఇంప్రూవ్ చేసుకోవడం మీద పనిచేయండి. కేవలం నెల రోజుల్లోనే మీలో మార్పులు చూస్తారు. మీ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, మీ ఆలోచించే విధానం మారిపోతుంది. అన్నింటికన్నా ముఖ్యంగా మీ రిజల్ట్స్ మారతాయి. చివరిగా మన ముందుండేవి 2 ఆప్షన్స్. ఒకటి క్రమశిక్షణ, రెండోది పశ్చాత్తాపం. ఏది కావాలో మనమే తేల్చుకోవాలి. క్రమశిక్షణలో కూడా నొప్పి ఉంటుంది, కాదనను. కాని ఆ నొప్పి కొన్ని నెలలు మాత్రమే. మరి పశ్చాత్తాపం వల్ల వచ్చే నొప్పి? అది సంవత్సరాలపాటు, కొన్నిసార్లు జీవితాంతం మనల్ని కాల్చేస్తూ ఉంటుంది. ఈ రెండింటిలో ఏదో ఒకటి అనుభవించక తప్పదు. కాబట్టి తెలివిగా ఎంచుకోండి. ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మోటివేషన్ అనేది మిమ్మల్ని స్టార్ట్ చేస్తుందంతే, కాని క్రమశిక్షణే మిమ్మల్ని నిర్మిస్తుంది. ఇక కన్సిస్టెన్సీ మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేని ఒక శక్తిగా మారుస్తుంది. ఈ మాటలు మీలో స్ఫూర్తిని నింపాయని ఆశిస్తున్నాను. ఇలాంటి ప్రేరణ రోజూ కావాలనుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈరోజు మీరు తీసుకునే ఈ చిన్న అడుగుకు మీ భవిష్యత్తే మీకు థాంక్స్ చెప్తుంది.